టీడీపీ కంచుకోటైన హిందూపురంలో ఈసారి ఎలాగైనా వైసీపీ జెండాను రెపరెపలాడించాలని అధిష్టానం భావిస్తోంది. అయితే స్థానిక నేతలు మాత్రం గ్రూపు రాజకీయాలతో పార్టీని బలహీనపరుస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న నేతల తీరులో మార్పు రావడం లేదు. నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడం పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. మరోవైపు హిందూపురంలో ఈసారి హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో నందమూరి బాలకృష్ణ వ్యూహాలు రచిస్తున్నారు. బాలకృష్ణను ఎలాగైనా ఓడించాలని వైసీపీ అధిష్టానం భావించింది. హిందూపురానికి మంత్రి పెద్దిరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది. అయితే పెద్దిరెడ్డి సైతం హిందూపురం వైసీపీ గ్రూప్ రాజకీయాలను నివారించలేకపోతున్నారు. వైసీపీలో 2-3 గ్రూపులు ఉన్నాయి. నవీన్ నిశ్చల్ ఒక గ్రూపు, ఎమ్మెల్సీ ఇక్బాల్ మరో గ్రూప్, ఇన్ఛార్జ్ దీపికది ఇంకో గ్రూప్ అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. వరుస సమీక్షలు నిర్వహించి అందరూ కలిసి పనిచేసేలా మంత్రి పెద్దిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి సఫలం కావడం లేదు. పెద్దిరెడ్డి ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా నేతలు వ్యవహరిస్తున్నారు. హిందూపురంలోని గ్రూపు తగాదాలతో వైసీపీ అధిష్టానం సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్. సంధ్య, సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ పరిస్థితి ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తుంది. హిందూపురంలో ఎలాగైనా కానీ ఈసారి వైసీపీ జెండా ఎగరేయాలన్న వైసీపీ అధిష్టాన నిర్ణయానికి అక్కడ నాయకులను మాత్రం ఒత్తాసు పలకడం లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే హిందూపురం అంటేనే బాలకృష్ణ అంటే హిందూపురం అన్న నినాదంతో హ్యాట్రిక్ విజయం సాధించాలంటూ బాలకృష్ణ ముందుకు దూసుకువెళ్తున్న పరిస్థితుల్లో అక్కడ హిందూపురంలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరవేయాలనే నేపథ్యంతోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హిందూపురం ఇన్ఛార్జిగా ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం. కానీ మంత్రి పెద్దిరెడ్డి వారంలో 2-3 సార్లు వారం రోజుల పాటు హిందూపురంలోనే ఉండి నేతలు అందరినీ ఏకదాటిపైకి తెచ్చి సమీక్షలు నిర్వహించినా కానీ పార్టీ నాయకులు మాత్రం గ్రూపు తగాదాల వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికైనా కూడా అటు ఏపీ ఆగ్రో చైర్మన్ నవీన్ నిశ్చల్ మంత్రి పర్యటనకు దూరంగా ఉండడం, మొన్న ఒక్క రోజు మాత్రమే పర్యటనకు వచ్చి మళ్ళీ 2 రోజులు కనబడకపోవడంతో అదొక వర్గ విభేదం ఉంది. అలాగే ఇన్ఛార్జ్ దీపిక అక్కడ హిందూపురం అభ్యర్థిగా బాలకృష్ణపై పోటీకి కురువ సామాజిక వర్గానికి చెందిన దీపికను అధిష్టానం ప్రకటించి దీపికాను ఖచ్చితంగా ఎట్లాగైనా గెలిపించాలనే ప్రయత్నం మంత్రి పెద్దిరెడ్డి మీద వేసుకుని ప్రయత్నం చేస్తున్నా కానీ అక్కడ సమీకరణలు మాత్రం కనిపించట్లేదు. మరో వర్గం చూస్తే ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా తన వర్గాన్ని అట్లే పెట్టుకుని నేనైతే హిందూపురం నుంచి దూరం అయ్యాను, ఖచ్చితంగా అక్కడ పార్టీని గెలిపిస్తా అని చెప్పినా కానీ అతని వర్గం మాత్రం దీపికకు సహకరించడం లేదు. దీపిక తన వర్గం సపరేట్గా ఉంది. మైనార్టీలంతా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే హిందూపురంలో మైనార్టీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మైనార్టీలు ఖచ్చితంగా వైసీపీకి సపోర్ట్ చేస్తేనే అక్కడ వైసీపీ గెలుపుగా అవకాశాలు ఉంటాయి. కానీ ఈ నేపథ్యంలో మైనార్టీలు ఇక్బాల్ వర్గం అంతా కూడా ఈసారి ఖచ్చితంగా దీపికాకి సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ సపోర్ట్ చేసే విధంగా కూడా ఆలోచనలో ఉన్నట్టు కూడా నాయకులు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో వారం రోజుల పాటు అక్కడే ఉన్నాడు. కానీ నిన్న కూడా 2 రోజులు సమీక్షలు నిర్వహించారు. లేపాక్షి మండలంతో సమీక్ష నిర్వహించిన అనంతరం కార్యకర్తల్లో కూడా ఉత్తేజం నింపినా కానీ వర్గాల్లో వైసీపీ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలే పార్టీకి నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇది అన్ని కూడా నాయకులు కార్యకర్తలు చర్చించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి పెద్దిరెడ్డి ఎంత ప్రయత్నించినా కానీ ఇక్కడ హిందూపురంలో పార్టీలో ఉన్న గ్రూపు తగాదాల వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశమే ఉంది. కానీ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కూడా నాయకులు కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. ఎంత కార్యకర్తలని నాయకుల్ని ఏకదాటిపైకి తేవాలంటే మాత్రం అందరినీ కలిపికట్టుగా కలిసి అటు నవీన్ నిశ్చల్తో పాటు దీపికా వర్గము అలాగే ఎంపీ శాంత వర్గం కూడా ప్రచారం మంత్రి వచ్చినప్పుడు మాత్రమే మంత్రితో కలిసి చేస్తుంది. తర్వాత బోయ సమాజ వర్గం శాంత తన కుటుంబ సభ్యులు బంధువులు తన ఓన్గా ప్రచారం చేసుకుంటున్న మరోపక్క దీపిక కూడా కురువ సామాజిక వర్గం ఓట్లోనే మా బంధువులు అంటూ కూడా ఆమె కూడా సపరేట్గా తనగా ప్రచారం చేసుకునే నేపథ్యంలో ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితిగా హిందూపురంలో వైసీపీ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి అక్కడ పార్టీ జెండా ఎగరవేసేది కష్టంగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధించే విధంగా అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. సంధ్య. రైట్ జగదీష్.